హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఈ వీడియో చూస్తూ మీ మొబైల్లోనే మీరు ఎలాంటి మిస్టేక్ లేకుండా చేయొచ్చు, ఎలా ఫీ పేమెంట్ చేయాలి, అసలు ఏ డాక్యుమెంట్లు కావాలి, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతుందని అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్ నుంచి అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మేము ఎంసెట్ 2025కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళ కోసం సో సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్తో పాటు పీవైక్యూస్ ఇస్తున్నాము. ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఈ కోర్స్ అనేది కంప్లీట్గా మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో కేవలం 99 రూపీస్, చాలా చాలా తక్కువ. అంటే మీరు జస్ట్ రీఛార్జ్ చేసుకునే దాంట్లో కూడా హాఫ్ కూడా కాదు. సో దీంట్లో మీకు తీసుకోవడం వల్ల ఏముంటుందంటే ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ సిబిటి మెథడ్లో ఉంటుంది కదా, అదే మెథడ్లో మీకు ఎంసీక్యూస్ పీవైక్యూస్ ఉంటాయి అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు మీరు ఎగ్జామినేషన్ అనేది డైరెక్ట్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో యాక్చువల్గా ఎలా సార్ ఈ కోర్స్ తీసుకుంటే అంటే, ఈ కోర్స్ కోసం డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి. ఎంసెట్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎంపీసీ బైపీసీ రెండు కోర్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసి మీరు పర్చేజ్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. లేదు సార్ మాకు అసలు తీసుకురావట్లేదు, యాప్ డౌన్లోడ్ చేసుకురావట్లేదు అంటే ఇక్కడ విజన్ అప్డేట్ .classics.co.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు పేమెంట్ అయ్యి తర్వాత అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు కంప్లీట్ డేటా ఉంటుంది. ఓకేనా, సో మీకు కంప్లీట్గా డేటా ఉంటుంది. సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకేనా, మీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్ సంబంధించిన డేటా మొత్తం అప్డేట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటిక్స్ సెక్షన్లోకి వెళ్తే సో చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి అండ్ ఇందులోనే పీవైక్యూస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఇలా మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి ఇక్కడ ఏనా, బీనా, సీనా, డీనా ఆన్సర్ మీరు పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత మీకు అన్ని క్వశ్చన్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి. అంటే మీరు ఏ క్వశ్చన్ రాంగ్గా పెట్టారు, ఏ క్వశ్చన్ రైట్గా పెట్టారు అండ్ ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ప్రతిదీ కూడా మీకు ఈ విధంగా సిబిటి మెథడ్లో, అంటే మీ యొక్క ఎగ్జామినేషన్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుందో అలానే మీకు ఈ ఎగ్జామినేషన్ అనేది మీ ఎంసీక్యూస్ అనేది ఇస్తున్నాము. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. 99 రూపీస్ అనేది కంప్లీట్గా టాప్ 1000 మెంబర్స్ మాత్రమే ఇస్తున్నాము. ఒకవేళ ఎక్కువ మంది స్టూడెంట్స్ అవుతే సో ఈ ఆఫర్ అనేది కూడా మీకు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇందులో అట్లీస్ట్ ఒక 500 మెంబర్స్ స్టూడెంట్స్ వస్తే మీకు షార్ట్ టర్మ్ కోచింగ్ అట్లీస్ట్ 499, 599తో లెక్చర్స్, టాప్ లెక్చర్స్ తీసుకొని మీకు ఆన్లైన్లో ఇదే విజన్ అప్డేట్ యాప్ నుంచి మీకు కంప్లీట్గా క్లాస్ అయితే చెప్పిస్తాము. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రికమెండ్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏ బుక్ కొనాలన్నా 500, 600 అవుతాయి. సో దానికన్నా ఆన్లైన్ మెథడ్లో మొబైల్ చూస్తూ చదువుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, మీకు యూస్ఫుల్గా ఉంటుంది, మీకు మంచి ర్యాంక్ కూడా వస్తుంది. సో ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి చూసుకుంటే చాలా 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 సింపుల్గా ఉంటుంది. మీరు ఎక్కువగా టెన్షన్ పడి ఎక్కడ తప్పులు చేయకండి, వీలైనంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ అన్నట్టు మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ అనేవి వస్తూ ఉంటాయి. చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి, 5 సింపుల్ స్టెప్స్. ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్, ఓకేనా. నెక్స్ట్ ఫీ పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయొచ్చు. దాని తర్వాత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత అప్లికేషన్ని ప్రింట్ చేసుకోవచ్చు. చాలా 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 సింపుల్ స్టెప్స్. సో వెబ్సైట్ వచ్చేసరికి మనకు apmsets.apsche.ap.gov.in EAPSET 2025 AP అని కొట్టగానే మీకు వెబ్సైట్ వచ్చేస్తుంది. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ స్టెప్ 1లో క్లిక్ చేయండి. స్టెప్ 1లో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మ్యాక్సిమం ఏజ్ అండ్ మినిమం ఏజ్ క్రైటీరియా ఏంటి, ఇంజనీరింగ్ వాళ్ళకి ఏంటి అండ్ ఫార్మసీ వాళ్ళకి ఏంటి. మనకు మినిమం ఏజ్ అనేది 16 ఇయర్స్ ఉండాలి. ఓకేనా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే 16 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అగ్రికల్చర్ స్టూడెంట్స్ 17 ఇయర్స్ మినిమం ఉండాలి. ఓకేనా, అప్ టు 22 ఇయర్స్ వరకు అయితే ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో అదేవిధంగా ఫార్మసీ వాళ్ళైతే మినిమం 16 ఇయర్స్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఉండదు. ఫార్మసీకి, ఇంజనీరింగ్కి మీకు ఏజ్ లిమిట్ ఉండదు. సో కాకపోతే అగ్రికల్చర్ వాళ్ళకి మాత్రమే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. 17 to 22 ఇయర్స్ ఉన్న వాళ్ళు అండ్ 25 వరకు ఉన్న SC ST వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ ఉంటుంది. సో కంప్లీట్గా సో ఫస్ట్ మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏదో అది ఎంటర్ చేయండి. క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ SSC మెమోలో ఎలా ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ అండ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఏదైతే మొబైల్ నెంబర్ వ్యాలిడ్ ఉంటుందో అంటే యాక్టివ్లో ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్ సెల్ఫా, ఫాదరా, మదరా, రిలేటివ్ ఎవరి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఓకేనా, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఇంకొక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి.
అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో యాక్టివ్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇంజనీరింగ్ ఫార్మసీకి అప్లై చేస్తున్నారా, అగ్రికల్చర్ ఫార్మసీకి అప్లై చేస్తున్నారా, బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అప్లై చేస్తున్నారా? ఇప్పుడు వీటికి సపరేట్ అప్లై చేస్తే ఒక ఫీజు ఉంటుంది, ఈ రెండు కలిపి చేస్తే ఒక ఫీజు ఉంటుంది అనమాట. సో మీరు దేనికి చేస్తున్నారు? ఎంబైపీసీ స్టూడెంట్స్ అయితే మాత్రమే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అప్లికేషన్ చేయండి. ఓన్లీ ఎంపీసీ వాళ్ళు, ఓన్లీ బైపీసీ వాళ్ళు అయితే, ఓన్లీ ఎంపీసీ వాళ్ళు అయితే ఇంజనీరింగ్ ఫార్మసీ, ఓన్లీ బైపీసీ వాళ్ళు అయితే అగ్రికల్చర్ ఫార్మసీకి అప్లికేషన్ చేయండి. ఏంటి సార్ అగ్రికల్చర్ ఫార్మసీ ఉంది, వెటర్నరీని రిక్రూట్ చేయరు, ఫిల్ చేయాలంటే వెటర్నరీ కూడా ఫిల్ చేస్తారు. సో నెక్స్ట్ మీరు ఓసీనా, బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఎస్సీ, ఎస్టీనా మెన్షన్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీరు క్యాస్ట్ మెన్షన్ చేయగానే, ఓకేనా, క్యాస్ట్ మీద టిక్ చేయగానే మీకు బై డిఫాల్ట్ ఇక్కడ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ పేరు వస్తుంది. సో సబ్ క్యాస్ట్ పేరు ఏంటని రాయండి, మీ క్యాస్ట్ పేరు, ఓకేనా, రెడ్డినా, వెలమానా, కాపునా, సో లేకపోతే కాపు, ఇవి రాయండి, ఓకేనా. సో ఇవి డైరెక్ట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ ఎలా చేస్తారు? నెట్ బ్యాంకింగా లేకపోతే నెట్ బ్యాంకింగా అంటే ఇక్కడ సార్ నాకు ఎస్బీఐ లేదు సార్, నాకు హెచ్డిఎఫ్సి లేదు సార్, నాకు ఐసిఐసి లేదు సార్, ఇది వాళ్ళు తీసుకునే పేమెంట్ గేట్వే. మీకు నెట్ బ్యాంకింగ్ ఏది ఉన్నా కూడా ఈ గేట్వే నుంచి పే చేసుకోవచ్చు. సో వీలైతే మీరు డెబిట్ కార్డ్తో చేయడానికి ట్రై చేయండి, క్రెడిట్ కార్డ్ కాకుండా డెబిట్ కార్డ్తో చేయండి. సో డెబిట్ కార్డ్ కూడా ఎస్బీఐ డెబిట్ కార్డ్ యూజ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ క్లిక్ చేయగానే డీటెయిల్స్ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే ప్రొసీడ్ టు పేమెంట్లోకి వెళ్ళిపోతుంది, ఓకే, వీళ్ళకి వస్తుంది. సో ఈ పేమెంట్ గేట్వేలో మీరు ఇక్కడ మీ కార్డ్ నెంబర్, నేమ్ ఆఫ్ ద కార్డ్, సివివి నెంబర్, ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసి పే నౌ మీద క్లిక్ చేయండి. పేమెంట్ ఓటీపీతో సక్సెస్ఫుల్ అవ్వగానే యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ వస్తుంది. పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది, పేమెంట్ ఐడి వస్తుంది, టెస్ట్ ఏంటి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నెంబర్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఎంత పే చేశారు కంప్లీట్గా వచ్చేస్తుందండి, ఓకేనా. ఒకవేళ మీకు ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవ్వలేదు అనుకోండి, డైరెక్ట్గా మీకు నో యువర్ పేమెంట్ స్టేటస్ స్టెప్ 2 ఉంది కదా, సో ఆ స్టెప్ 2లోకి వెళ్ళి సో మీ యొక్క రూల్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీ పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ పేమెంట్ సక్సెస్ అవుతుందో డైరెక్ట్గా మీకు ఈ విధంగా వస్తుంది, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని వస్తుంది. సో మన దగ్గర ఏ స్టూడెంట్ డీటెయిల్స్ లేవు కాబట్టి మనం పేమెంట్ చేయలేము కాబట్టి, సో నేను మీకు డేటా ప్రీవియస్ డేటాతోని ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది డిస్ప్లే చేస్తా ఉన్నాను. సో ఎవరైనా అప్లికేషన్ చేయాలనుకుంటే మనం విజన్ అప్డేట్ నుంచి చేస్తాము, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఒకవేళ మీరు ఫిల్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళగానే మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కనిపిస్తుంది. సో దాని కింద మీ యొక్క క్యాండిడేట్ నేమ్, ఓకేనా, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, ఓకేనా, రిలీజియస్ క్యాస్ట్ నెంబర్, ఓకేనా, ఇవన్నీ కనిపిస్తాయి, ఓకే. సో ఇక్కడ మదర్ నేమ్ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్ అని ఎంటర్ చేయొచ్చు, ఓకేనా. ఆధార్ కార్డ్ తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్, మీ బిలో 1 lakh లేకపోతే 1 to 2 lakhs, 2.5 lakhs లేకపోతే ఎబోవ్ 2 lakhs, ఓకేనా, ఎబోవ్ 2.5 to 8 lakhs అండ్ దాంతోపాటు ఎబోవ్ 8 lakhs. సో ఎంత ఉంది మీ ఇన్కమ్ అనేది టిక్ చేసుకోండి. సో మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా 1 to 2.5 lakhs ఆ బిలోనే పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడే వస్తుంది. చాలా మంది చేసిన మిస్టేక్ ఇదే, ఎబోవ్ 2.5 lakh కానీ 2.2 lakhs కానీ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. సో మీ ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ ఇన్కమ్ డాక్యుమెంట్ 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అవుతుందో అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మీ డీటెయిల్స్ అనేవి. సో ఎస్ మీద ఎంటర్ చేయండి, ఓకేనా. ఎస్ మీద ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే, ఓకేనా, మీరు ఓసీ క్యాండిడేట్ అయితేనేమో ఇక్కడ మీకు ఆల్రెడీ క్యాస్ట్ ఓసీ ఉంటేనేమో ఈడబ్ల్యూఎస్ కనిపిస్తుంది. మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ అనుకోండి, ఇక్కడ ఏం కనిపించదు, ఓకే. సో ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టుకొని ఈడబ్ల్యూఎస్ నెంబర్ అవుతుందో అది ఎంటర్ చేయండి. అంటే మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే క్యాస్ట్ రిజర్వేషన్ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ వాళ్ళకు ఇన్కమ్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఉండాలి. జస్ట్ సర్టిఫికేట్ నెంబర్స్ ఉంటే సరిపోతుంది, సర్టిఫికేట్లో అప్లోడ్ చేయాల్సిన పని లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్సీసీ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, క్యాప్ కోటా ఉందా, స్పోర్ట్స్ అండ్ గేమ్ ఉందా, లేదా భారత్ అండ్ స్కౌట్స్ కోటా ఉందా, స్పెషల్ కోటా ఏదైతే ఉందో అనేది మీరు ఇక్కడ టిక్ చేయాల్సి వస్తుంది. ఏది ఉంటే అది టిక్ చేసేయండి. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా, మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా అవునా కాదా కూడా ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ముస్లిం మైనారిటీయా కాదా, సో ఇచ్చేసేయండి. ఒకవేళ ఇక్కడ మైనారిటీ అని సెలెక్ట్ చేస్తే ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిజమా, సో ఏంటి అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్. సార్ ఇది ఆధార్ కార్డులో ఉన్నదే ఇవ్వాలా, ఏదైనా ఇవ్వాలా అంటే ఏది ఇచ్చినా పర్లేదు, ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ మాత్రమే, ఓకేనా, కమ్యూనికేషన్ పర్పస్ మాత్రమే. సో నెక్స్ట్ ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా కనిపిస్తాయి. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ మనం రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఎందుకంటే మనం హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఉంటాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. సో దాంతోపాటు మీరు ఎంపీసీనా, బైపీసీనా, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, సో మీరు ఏ స్టడీ చేస్తున్నారో అనేది కంప్లీట్గా కనిపిస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, మీరు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తారా, తెలుగునా, ఉర్దూలోకి వెళ్తారా, దేనిలోకి వెళ్తారు అనేది మెన్షన్ చేయండి. ఎందుకంటే
ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో అదే విధంగా మీ ఎగ్జామినేషన్ పేపర్ అనేది మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు ఇవ్వాల్సినవి 10th క్లాస్ నుంచి అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. సో 10th క్లాస్ ఎక్కడ, రూరల్ ఏరియానా అర్బన్ ఏరియానా, 10th హాల్ టికెట్ నెంబర్ ఏంటి, ఓకేనా, ఏ మండల్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, ఓకేనా, మంత్ ఆఫ్ పాసింగ్ ఏంటి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ ఇంటర్మీడియట్ కూడా రూరల్ అండ్ అర్బన్ అనేది మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 6th, 7th, 8th, 9th, 10th, 11th ఈ యొక్క 7 years డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఏ స్టేట్లో, ఓకేనా, 6th క్లాస్ ఏ స్టేట్లో చేశారు, ప్లేస్ ఏంటి, స్కూల్ ఏంటి, అది రూరలా అర్బనా, ఓకేనా, ఏ ఇయర్లో. సో ఇవన్నీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, ఓకేనా, ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదువుకున్నారు అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2020-21లో చేశారు అనుకోండి ఇంటర్మీడియట్, 2020-21 అనేది ఫస్ట్ ఇయర్, 2021-22 అనేది సెకండ్ ఇయర్. ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. పైన మీరు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు లోకల్ ఏరియా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓయూనా, ఎస్వీయునా, ఏయునా, మీరు లోకల్ ఏరియా ఏంటనేది అక్కడే బై డిఫాల్ట్ చూపిస్తుంది. లేదా మీరు అదర్సా, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనేది కూడా కంప్లీట్గా చూపిస్తుంది అనమాట. కాలం వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడ ఇంజనీరింగ్ ఫార్మర్ సెలెక్ట్ చేశారు. స్టార్టింగ్ లో మనం సెలెక్ట్ చేసి ఉంటాం కదా, అగ్రికల్చరా లేకపోతే అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉర్దూ ట్రాన్స్లేటర్ కావాలంటే నో పెట్టేసేయండి ఆల్మోస్ట్. అండ్ సెంటర్స్, మీకు ఇక్కడ సెంటర్స్ ఏవి కావాలి, మీరు కంప్లీట్గా 6 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే ముందు అప్లై చేస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లాగా మీకు దగ్గరలో ఉన్న సెంటర్ పెట్టుకోవచ్చు. సో సెంటర్ 1 ఏంటి, 2, 3, 4, 5, 6 సెంటర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ సెంటర్ అలాట్ అవుతుంది. ఒకవేళ స్లాట్లు లేవు అనుకుంటే మీకు రిమైనింగ్ సెంటర్స్ లో అయితే అలాట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ చేసినా పర్లేదు, ప్రొసీడ్ అయినా క్లిక్ చేసినా పర్లేదు. సో సేవ్ చేసే ముందు మీకు రైట్ సైడ్ లో మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఈ ఫోటో సిగ్నేచర్ ఫోటో ఏదైతుందో వైట్ బ్యాక్గ్రౌండ్ తోని ఫేస్ కనిపించే విధంగా 85% ఫేస్ క్లారిటీగా ఉండే విధంగా మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న ఫైల్స్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైనా వైట్ షీట్ మీద మీ సిగ్నేచర్ అనేది చేసేసి ఈ సిగ్నేచర్ని కూడా మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ తోనే ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకు 30 KB వచ్చేసరికి సిగ్నేచర్ ఉండాలి, 50 KB బిలో వచ్చేసరికి మనకు ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఇవి అప్లోడ్ చేసి సేవ్ మీద క్లిక్ చేసినా పర్లేదు అండ్ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసినా పర్లేదు. ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతుందో అది ప్రింట్ అయిపోతుంది. సో డీటెయిల్స్ ఏమైనా చేంజ్ ఉన్నాయి, అసలు లేదు మాకు ఏమైనా మార్చుకోవాలనుకుంటే సో ఈ సేవ్ పక్కన ప్రింట్ అండ్ సబ్మిట్ ఉంటుంది. సో ఈ ప్రింట్ అండ్ సబ్మిట్ లో మీ డేటా మొత్తం కనిపిస్తాయి. అంటే మీరు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేశారు, ఈడబ్ల్యూఎస్ ఏంటి, స్పెషల్ రిజర్వేషన్స్ ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి. సో దీంట్లో మీకు ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, మాడిఫై మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తారు. ఓకేనా, కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డేటా అనేది కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అయిపోతుంది. సో యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చి మీకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. దాని కింద మీకు ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు ఈ ప్రింట్ ఏదైతే ఉందో దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఎందుకంటే ఈ ప్రింట్ని సేవ్ చేసుకొని పెట్టుకోవాలంటే ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఇది మీరు ఎగ్జామినేషన్ హాల్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తారో ఈ ఫోటోని ఇక్కడ అండ్ మీ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ అటెస్టేషన్ చేసుకొని వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా, సో కాబట్టి ఇది దగ్గర పెట్టుకోండి. సాఫ్ట్ కాపీ తీసుకొని హార్డ్ కాపీ తీసుకొని సాఫ్ట్ కాపీ సేవ్ చేసుకొని పెట్టుకోండి, హార్డ్ కాపీ తీసుకొని దగ్గరలో పెట్టుకోండి. సో ఇది మీకు ఎగ్జామినేషన్ పనిచేస్తుంది. ఏమైనా అప్లికేషన్లో డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #APMSET2025 అని పెట్టి మీకు ఏమైనా డౌట్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.